అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండము 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాన్ని గూర్చియే గాని, దోచుకొనిన దాన్ని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని మీద బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నింటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని, బలాత్కారము చేతను అపహరించిన దాన్ని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాన్ని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దాన్నంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనము నిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేళ్లును యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా, అతడు అపరాధి అగున్నట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండెను. బలిపీఠం మీది అగ్ని దానిని దహించుచుండెను. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తోడుక్కుని తన మానమునకు తన నారాలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడెదను ఎత్తి బలిపీఠం నొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడెదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయము నా యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దానిని అర్పింపవలెను. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండిలో నుండి చేరెడు పిండిను నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిలో బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములలో దానిని తినవలెను. దాని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానిని ఇచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలెను, అపరాధ పరిహారార్థ బలివలెను, అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమములు విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, అహరోనుకును అభిషేకం చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయమున సగం సాయంకాలం సగం నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనం మీద నూనెతో దానిని కాల్చవలెను. దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములకు యెహోవా ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతే దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను, దాన్ని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను, అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములలో దాన్ని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తంలోనిది కొంచెమైనను వస్త్రముల మీద ప్రోక్షించిన ఎడల, అది దేని మీద ప్రోక్షింపబడేనో దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలెను. దాని వండిన మంటి కుండలు పగలగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రల్లో వండిన ఎడల
దాన్ని తోమి నీళ్లతో కడగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకై ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడిన ఆ బలి పశువులు తినవలదు. దానిని అగ్నిలో కాల్చివేయవలెను. ఇంతటితో పరిశుద్ధ వాక్యం మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.